దానికలానండి పావు కేజీ దొండకాయలు, పావు కేజీ పంచదార, లిక్విడ్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి. పావు కేజీ ఎంతండి? పావు కేజీ 10 రూపాయలు తేడా వద్దు. అందులో ఉంటాను దొండకాయలు కావాలా తీసుకో. ఏరుకోవచ్చా? ఎరుకో నెట్ ఎరుకో 20 తగ్గించమ్మను. పావు కేజీ సరిపోతాయండి. అది ఏటి ఎన్నో తీసుకోండి. డబ్బు తిన్నాను తిన్నాను. తీసుకో 15, 25, 36 రూపాయలు. ఏం కావాలి మమ్మంది? 10 రూపాయలు సరిపోయి 10 రూపాయలు బడ. కోడిగుడ్డు దొండకాయ అండి, గుడ్డు కట్టి తెచ్చాను కదా దొండకాయలు. నాటుగుడ్లు అండి, మా కోడి పెట్టింది. మనం చూపించాను కదా కోడి పెట్టనే, అది పెట్టింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 గుడ్లు పెట్టిందండి. ఇంకా పెడుతుంది. ఇంకొక 5 గుడ్లు పెడితే 15 గుడ్లు పెడితే ఈ పిల్లలు ఉడకబెట్టి పెడతామండి. రోజు కూడా ఉడకబెట్టి పోయి గుడ్డు ఇడిపోయింది. ఇది పోయింది అనుకుంటా. తీసి 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 అదేంటి అలాగొచ్చింది గుడ్డు? పోయింది అనుకుంటా. ఎడది ఎలాగందో చూద్దాం. వద్దు పోయింది. చూద్దాం. ప్లేట్లే అలాంటి చీకైపోతాయి. ఆగు ఏంటో చూద్దాం. అదే నల్లగా వచ్చేసింది, పోయింది. ఏం చేస్తా? అదిగో అయిపోయింది అనుకుంటూ పోయింది. శాండల్ నిల్వ గుడ్డు కాబట్ట పోతే ఎండకే 3 రోజులు పెట్టి ఎండలు కాస్తుంది. ఫ్రెండ్స్ గుడ్డు చూడండి. ఈరోజు అయితే గుడ్లు కూర వండటానికి తీసుకొచ్చారు. గుడ్డు మొత్తం పోయింది. స్మెల్ కూడా వస్తుందండి. ఇది బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ గుడ్డు అంతా పోయింది. ఎన్ని గుడ్లు వేసావు ఇందులో? ఓయ్ ఎన్ని గుడ్లు వేసావు? 6 వేసిందండి. 6 వేస్తే అందులో గుడ్డు పోయింది. ఏంటో మరీ సిరాకు ఉంది. గుడ్డు పాడేస్తున్నామండి. ఇది స్మెల్ వచ్చేస్తుంది. చూసారా ఎలాగైపోయిందా? స్మెల్ వచ్చేస్తుంది. పడేది
ఇందాక ఆ గుడ్డు పోయింది కదా ఫ్రెండ్స్, అది కొంచెం లోపల పిల్ల వేసినట్టుగా అనిపించింది. అది నల్లగా అయిపోయింది. అలాంటి గుడ్లు తింటే చాలా ప్రమాదం అయ్యి పిల్లలకు పెట్టేటప్పుడు గట్రా కొంచెం చూసి పెట్టండి ఫ్రెండ్స్. కొంతమంది పచ్చి గుడ్లు తాగుతారు కదండి, ఆడ కూడా చూసుకుని తాగండి. ఎందుకని మంచిది గ్లాసులోకి తీసుకుని అప్పుడు తాగండి. అంటే ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు గట్రా కూడా తాగుతుంటారు కదా, అసమంటి తాగేస్తే బాగా ఇబ్బంది అయిపోతుంటుంది. మనకు తెలవదు, గుడ్డు సొంత పగలు కొట్టుకుని తాగేస్తుంటారు. సో ఇలాంటి గుడ్లు చాలా ప్రమాదం ఫ్రెండ్స్. గుడ్లు కూర ఉండేటప్పుడు, మాంసం కూర ఉండేటప్పుడు కంపల్సరీగా చూసుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్యానికి. అదైతే మేము స్కిప్ చేసేసాం, ఆ గుడ్డు పాడేసాం. ఏంటి మళ్ళీ ఈ గుడ్డు కూడా పోయిందా? ఇది ఈ గుడ్డు కూడా పోయింది ఫ్రెండ్స్. ఇది ఈ ప్రమాదం అనుకుంటా గుడ్లు ఇవి. చూసారు ఫ్రెండ్స్, ఈ గుడ్డు కూడా పోయింది, ఇది కూడా పోయింది. పక్క తీసేది. వీటి వల్ల చాలా ఇబ్బంది అండి, చూస్తున్నారు కదా మీరు. ఇగో లోపల పూర్ణం కూడా నల్లగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూర్ణం కూడా నల్లగా అయిపోయిందండి. ఇది మన కేక్కి డస్ట్ పట్టినట్టు అయిపోయింది. ఇది ఇలాంటి అసలు తినకూడదండి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంకెన్ని గుడ్లు ఎత్తి చూద్దాం. ఇందాక ఒక గుడ్డు, ఇప్పుడు ఒక గుడ్డు పోయిందండి. 2 గుడ్లు పోయినాయి. మేము అదైతే డైరెక్ట్ కోల్డ్ ఫామ్ దగ్గర తీసుకున్నామండి. 3 రోజులు దట్ట తీసుకున్నది. 2 పోనీయండి 6 గుడ్లకి. 4 బాగానే ఉన్నాయి. తినేటప్పుడు కూడా కొంచెం చూసుకుని చూడసి తినండి ఫ్రెండ్స్. ఇవి బాగానే ఉన్నాయి అయ్యి. వీటి వల్ల లేదంటే చాలా ప్రమాదం జరుగుతుందండి. అంతెందుకు, ఈ గుడ్డ ఎంత చెప్తానన్నా, ఈ గుడ్డ ఎంతలోనే పైకి బాగానే ఉందండి, తొక్కల మోదోడికి ఇది అయిపోయింది. చూశారు కదా, ఇలాంటి వాటిని స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఉప్పు తంత వేసినా ఉప్పు కసంగా ఉంటుంది మరి. ఇదైతే కోడిగుడ్ల కూర అండి మా యాంకర్ కోసం. ఇదైతే దొండకాయ కూర నాకు పత్తు. ఆయన సోడా బండి తీర్తకెళ్తున్నాడండి ఇవాళ, అందుకని వండుతున్నా. బాక్స్ పెడతాకే సాల్ట్
బయట వెతికి ఇరుగు అడ్డొస్తున్నాగా ఎరక ఇప్పుడు సైకర్గా కూర టేస్ట్ బాగుంది. అలాగే అడగదు నేను అవసరం లేదు ఆడికే చెప్తాను కానీ ఆడిన అయ్యా పక్కన